అంటే ముందుగా మనం దాడుల గురించి చెప్పుకొని తర్వాత ఇది చెప్దాం. సో, జీఎస్టీ అధికారులు దాడి చేశారు. ఎందుకంటే ప్రధానంగా ఏందంటే జీఎస్టీ వీళ్ళు కరెక్ట్‌గా పే చేశారా లేదా అనేది ప్రధానం. మొన్ననే ఒక ఇంటర్వ్యూలో విష్ణుని అడిగినప్పుడు మీ బడ్జెట్ ఎంత అని అడిగినప్పుడు నా యాక్చువల్‌గా బడ్జెట్ గాని చెప్తే నా ఇంటి ముందు అధికారులు క్యూ కడతారు రేపన్నాడు. సో, అంటే బడ్జెట్ ఎక్కువ పెట్టారా? తక్కువ చెప్తున్నారా? ఎందుకంటే సినిమా బడ్జెట్‌లు ఎప్పుడు కూడా కరెక్ట్‌గా చెప్పరు. ఒకటి. 2 ఈ మధ్య బెనామీలు బ్లాక్ మనీని సినిమా ప్రొడక్షన్‌లో పెడుతున్నారనేది అందరికి తెలిసిన విషయమే. సో, అందుకనే చాలామంది ప్రొడ్యూసర్లు, కొంతమంది రాజకీయ నాయకులు బెనామీలుగా ఉంటారు. ఎందుకంటే రాజకీయాల్లో వాళ్ళు అక్రమంగా సంపాదించిన డబ్బుల్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టడం అనేది మనకు తెలుసు. సో, ఈ నేపథ్యంలో జీఎస్టీ ఎగవేతలు బాగా పెరుగుతున్నాయి కాబట్టి, ఈ వీళ్ళు జీఎస్టీ కట్టారా లేదా అనేది మాదాపూర్ అండ్ కావూర్ హిల్స్‌లో ఉండే వీళ్ళ ఆఫీసుల మీద దాడి చేశారు. అయితే ఈ సందర్భంగా విష్ణు ఏమన్నా అంటే, దాడులు మంచిదే, మాకెంత అప్పుందో బయటకొస్తది కదా అని అతను మాట్లాడాడు. ఇవన్నీ కూడా రొటీన్ వ్యవహారాలే. లోపల వేరే జరుగుతుంటాయి. వీళ్ళు మేనేజ్ చేసుకుంటారు. వీళ్ళకి మోడీ వరకు పరిచయాలున్నాయి కాబట్టి అదేం పెద్దగా జరగదు. కాకపోతే ఏందంటే ఫైల్స్, డాక్యుమెంట్స్ తీసుకెళ్లారు. కొన్ని అనుమానాలైతే ప్రాథమిక విచారణలో వీళ్ళు ఎగ్గొట్టారని తెలిసిందని కూడా కొన్ని పత్రికలు రాశాయి. అది ఎంత నిజమనేది తెలీదు. ఇక రెండవ యాస్పెక్టు విచిత్రంగా ఒక పబ్లిక్ నోటీస్ హూమ్ సే ఎవర్ ఇట్ మే కన్సర్న్ అని జనరల్గా ఇచ్చే ఒక అడ్వకేటే రాసినట్టు ఉంది ఇది. అది 24 ఫ్రేమ్స్ ఫిల్మ్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ బ్యానర్ పేరు. సో దాని తరపున ఒక పెద్ద డీటెయిల్గా ఇచ్చారు. అందులో వాళ్ళు అంటే డెడికేషను, వాళ్ళు ఎంత ఆర్టిస్టిక్ డెడికేషన్తో సినిమా తీశారు, ఎంత సబ్స్టాన్షియల్ అమౌంట్ కమర్షియల్ ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళు పడిన కష్టం ఏంటి ఈ సినిమా తీయడానికి, ఇదన్నీ రాసుకుంటూ వచ్చారు. దాని తర్వాత ఈ సినిమాని ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ గురించి కూడా మనకు స్పీచ్ ఇచ్చారు. సో ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ కాన్స్టిట్యూషన్లో 19(1)(a) ఏం చెప్తుందంటే అందరికీ అది పౌరులందరికీ కూడా స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఉంటుందని చెప్తుంది. నిజానికి 19(2)లో మళ్ళీ ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్కి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టారు, కండిషన్లు పెట్టారు. ఎప్పుడైనా అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది మిత్. ఎక్కడైనా ప్రపంచంలో ఎవరికి కూడా అబ్సల్యూట్ ఫ్రీడమ్ అనేది ఎవరికి ఉండదు. ప్రతిదానికి రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా అబ్సల్యూట్ ఫ్రీడమ్ అంటే ఒక్కోసారి నా ఫ్రీడమ్ నీకు ఇబ్బంది కలిగిస్తుంది, నీ ఫ్రీడమ్ నాకు ఇబ్బంది కలిగిస్తుంది. నా ఫ్రీడమ్ వల్ల ఇంకొంతమంది హర్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మాటలు కూడా వెరీ హర్టింగ్గా ఉంటాయి. చాలాసార్లు ఒక మాట చెప్పడం వల్ల అవతల వ్యక్తి కొన్ని నెలల పాటు నిద్రాహారం లేకుండా కూడా డిస్టర్బ్ అవ్వచ్చు. సో అంటే సైకలాజికల్ డిస్టర్బెన్స్ మాటల వల్ల కూడా వస్తాయి. కాబట్టి అది పెట్టారు. వీళ్ళేం చెప్తున్నారంటే ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ మీకు ఉండొచ్చు, కానీ సుప్రీంకోర్టు 2 తీర్పుల్ని వీళ్ళు చెప్పారు. ఒకటేమో ఒక సుప్రీంకోర్టు, ఒక కేరళ హైకోర్టు తీర్పుని చెప్పారు. ఒకటేమో కేరళ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ అసోసియేషను వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఆ కేసులో కేరళ హైకోర్టు ఏం చెప్పింది, అలాగే ముబీన్ రవూఫ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ ఉండొచ్చు, కానీ ఇంటెన్షనల్ లేదా డిస్ట్రక్టివ్ అటాక్ ఆన్ క్రియేటివ్ వర్క్స్ ఏదైనా ఉంటే జరిగినప్పుడు మాత్రం అది యాక్షనబుల్ ఇంజూరీ జరిగితే అప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉండదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది అనేది వీళ్ళు చెప్పారు. ఇది వాస్తవమే. నేను ఇందాక చెప్పినట్టు కాన్స్టిట్యూషన్లోనే ఇది ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ ద అబ్సల్యూట్ స్పీచ్ అయితే లేదు. సో వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారంటే, సో మీకు ఫ్రీడమ్ ఆఫ్ ద స్పీచ్ ఉందని మా సినిమా మీద మీరు మా క్రియేటివ్ వర్క్ మీద డిస్ట్రక్టివ్గాను లేకపోతే ఇంటెన్షనల్గాను ఒక ప్లాన్ ప్రకారం అటాక్ చేస్తే మాత్రం ఒప్పుకోము, మీరు కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది, లీగల్ యాక్షన్ అన్నారు వాళ్ళు. లీగల్ యాక్షన్ అంటే అదే, మనకు నోటీస్ ఇస్తారు, తర్వాత కేసు పెడతారు మన మీద, డిఫమేషన్ కేసు. డిఫమేషన్ 2 రకాలుగా ఉంటుంది, సివిల్ అండ్ క్రిమినల్. సివిల్ అంటే మనకి వాళ్ళు నష్టపరిహారం కట్టించాలా, వాళ్ళ పరువు ప్రతిష్టకు మనం భంగం కలిగించామని. క్రిమినల్ అంటే మనం అరెస్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇది వాళ్ళు బేసిక్ ఇచ్చింది. ఫైనల్గా వాళ్ళు మీ సపోర్ట్ కావాలి, గుడ్ విల్ ఉండాలి, ఎంకరేజ్మెంట్ ఉండాలి, వెల్ విషింగ్ కోరుకుంటున్నాం, వెల్ విషెస్ కోరుకుంటున్నాం అనేది ఫైనల్గా రాశారు. సో ఓవరాల్ ఉద్దేశం క్లియర్గా దాంట్లో ఏంటంటే,
మా సినిమా మీద నెగిటివ్ రివ్యూలు రాకూడదు అనేది. మీరు అందుకని వాళ్ళు చెప్పారు, మీరు సినిమాని చూడండి, సబ్స్టాన్స్ని అప్రిషియేట్ చేయండి, తర్వాత అన్వాంటెడ్ దీన్ని కామెంట్లు చేయకండి, బయాస్ ఉండకండి, వెండట్టా పెట్టుకోకండి, ఇవన్నీ కూడా చెప్పారు. అంటే ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ రేపు సినిమా చూస్తాను, ₹1000 నేను ఖర్చు పెట్టాను సినిమా మీద. నాకొచ్చి నీకు చెప్పే ఇది హక్కు లేదా, అది బాగాలేదురా బాబు సినిమా, ₹1000 నాకు బొక్క అని నేను చెప్పే హక్కు లేదా, నా ఫేస్బుక్లో నేను పెట్టుకోకూడదా, నేను పలానా సినిమాకి పోయినా నాకు ₹1000 పోయింది, నాకు నచ్చలేదు సినిమా, ఎందుకు నచ్చలేదో కూడా చెప్తాను అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది హక్కు లేదా? దీని నువ్వు నేను కావాలనే నిన్ను చేసినానని రేపు అనొచ్చు, అతనికి నా మీద కోపం ఉంది కావాలనే చేశాడని. నేను అన్ని సినిమాల గురించి కూడా ఇదే చెప్తాము. కాబట్టి ఇలా చెప్పచ్చా, చెప్పకపోవడంలో ఏమవుతుంది, అసలు ఈ సినిమా బాగుందో బాగాలేదో ఎవడు చెప్పలేదనుకో, అసలు సినిమాకి వెళ్ళాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారు, బాగుందా బాగాలేదు తెలిస్తేనే కదా వెళ్తారు. ఫర్ ఎగ్జాంపుల్ కుబేరా మీద కూడా అసలు బడ్జే లేదు, దానికి టికెట్లు బుక్ కాలేదు, కానీ మౌత్ టాక్ ఫస్ట్ చూసిన వాళ్ళంతా బాగుంది అనగానే మౌత్ టాక్ స్ప్రెడ్ అయిపోయింది, పోస్టులు వచ్చేసాయి,